హాయా లీడర్స్, ఇప్పుడు మన ఆర్వీఎస్ పే ద్వారా మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా మనం ఆర్వీఎస్ పేకి వెళ్ళండి. ఆర్వీఎస్ పే మీద క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ 285 రూపాయలు ఉన్నాయి. మనకి ఇప్పుడు ప్రజెంట్ 300 పైన మనం రీఛార్జ్ చేయాలి కాబట్టి అమౌంట్ లేదు. ప్రజెంట్ మనం అమౌంట్ తీసుకుందాం. ఇక్కడ ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. కింద విత్డ్రా ఫండ్ ట్రాన్స్ఫర్ టు విత్డ్రా ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం ఎక్కడ అమౌంట్ ఉందో చూసుకుందాం. ఇక్కడ మీ వ్యాలెట్లో ఏ వ్యాలెట్లో అమౌంట్ ఉంటే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇన్ని విధాల ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ వాట్సాప్ స్టేటస్ ఇన్కమ్ సెలెక్ట్ చేసుకున్నా. కింద ఇది చాలామందికి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రీఛార్జ్ వ్యాలెట్, యాక్టివేషన్ వ్యాలెట్. మనకు రీఛార్జ్ వ్యాలెట్ కాబట్టి రీఛార్జ్ వ్యాలెట్ని క్లిక్ చేసుకోండి. మనం రీఛార్జ్ చేయాలి కాబట్టి ఒకవేళ యాక్టివేషన్ చేయాల్సి ఉంటే యాక్టివేషన్ వ్యాలెట్కి పంపించుకోవచ్చు. మనం రీఛార్జ్ చేయాలి కాబట్టి ఇక్కడ రీఛార్జ్ వ్యాలెట్ని క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అమౌంట్ ఏ వ్యాలెట్లో ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నా దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్ట్ డైలీ వర్కింగ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక 500 రూపీస్ని సెండ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు టీడీఎస్ కట్ అయిపోయి మనకు వ్యాలెట్కి రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ట్రాన్స్ఫర్ డన్ సక్సెస్ఫుల్. ఓకే, మనకు అమౌంట్ వెళ్ళిపోయింది. నెక్స్ట్ మనం ఆర్వీఎస్ పేకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ నేను చేసిన ఇంతకుముందు రీఛార్జ్ చేసిన అంటే ఇలా రీఛార్జ్ చేస్తే ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ రీఛార్జ్ హిస్టరీలో ఆర్వీఎస్ పే హిస్టరీలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఆర్వీఎస్ పేకి వెళ్దాం. మనం ఇప్పుడు రీఛార్జ్ చేయాలి కాబట్టి చూడండి, అమౌంట్ ఆల్రెడీ యాడ్ అయిపోయినాయి. మొబైల్ నంబర్ టైప్ చేయండి. ఇక్కడ మొబైల్ నంబర్ ఉన్న దగ్గర నా మొబైల్ నంబర్ టైప్ చేయండి. ఇక్కడ ఆపరేటర్ దగ్గర మీకు ఏ సిమ్ అయితే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఎయిర్టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ అట్లా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ స్టేట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇక్కడ ఏదైతే మీ స్టేట్ ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ మీ రీఛార్జ్ ఏదైతే ఉందో ఆ రీఛార్జ్ అమౌంట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఫోన్పేకి వెళ్ళి రీఛార్జ్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. చాలామంది డైరెక్ట్గా కొడుతున్నారు. రూపాయి ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంతకైనా మంచిది మీ ఫోన్పేకి వెళ్ళి రీఛార్జ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ప్లాన్స్ చూపిస్తాయి. ఆ ప్లాన్స్ చూసిన తర్వాత ఇక్కడ మీరు ఆ అమౌంట్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 349, 200 అట్లాంటి ఉన్నాయి కదా, వాటిని మీరు ఏ ప్యాకేజ్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్యాకేజ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను 399 చేస్తున్నాను. ఓకే, 399 కాదు, 349 చేస్తున్నాను. 349 ప్లాన్ ఉంది కాబట్టి ఓకే, 349 క్లిక్ చేసిన తర్వాత కింద రీఛార్జ్ నౌ ఉంది చూడండి, రీఛార్జ్ నౌని క్లిక్ చేయండి. జస్ట్ వెయిట్ చేయండి, మీకు రీఛార్జ్ అయిపోతుంది. ఓకే, యువర్ రీఛార్జ్ సక్సెస్ఫుల్. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఆటోమేటిక్గా అయిపోయింది చూడండి. ఓకే మీద క్లిక్ చేయకపోతే రీఛార్జ్ అయిపోయింది. సో అంత ఫాస్ట్గా మన యాప్ పనిచేస్తుంది. రీఛార్జ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డన్. ఓకే, మనకు మెసేజెస్ కూడా రావడం జరిగింది చూడండి.
రీఛార్జ్ విజయవంతమైంది. ఓకే, మనకు ఇవన్నీ రీఛార్జ్లు చేసినాయి. 349 రీఛార్జ్ అయిపోయింది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ మన ఆర్విఎస్ పే ద్వారా రీఛార్జ్ చేసుకోండి. ఓకే, ఈ రీఛార్జ్లో చాలా ఇన్కమ్ అనేది దాగి ఉంది. అది వర్క్ చేసే వరకే ఈ ఇన్కమ్ అనేది కనిపిస్తుంది. సో వీటన్నిటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇన్కమ్ ఇంకా ఏ విధంగా యాడ్ అవుతుంది అనేది. సో ప్రతి ఒక్కరూ రీఛార్జ్ ఇలా చేసుకోండి మన ఆర్విఎస్ పే ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా అప్డేట్స్ ఒక్కొక్క దాని గురించి మనం ప్రతి వీడియోలో చూపిస్తాం. రీఛార్జ్ ఇక్కడ చూడండి, మనం ఈరోజు చేసిన రీఛార్జ్ సక్సెస్ఫుల్. ఆర్విఎస్ పే రీఛార్జ్లో హిస్టరీలో చూడండి మీరు ఏ రోజు ఎంత రీఛార్జ్ చేశారు అనేది. సో ఇంకా చాలా అప్డేట్స్ మనకు ఒక్కొక్క అప్డేట్ గురించి మీకు ప్రతి ఒక్క వీడియో రావడం జరుగుతుంది. ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఓకే, ఇలా ఆర్విఎస్ పే ద్వారా రీఛార్జ్ చేసుకోండి. ఇంకా ఇందులో మనం ఇక్కడ డిటిహెచ్ కానీ, ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లు కానీ, ఇక్కడ ఇన్సూరెన్స్ గురించి కానీ ప్రతి ఒక్క దాని గురించి ఒక్కొక్క వీడియో ఉంటుంది. ఎవరు ఎలాంటి టెన్షన్ పడకండి. ఓకే, ఇది ఓన్లీ ఆర్విఎస్ పే ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవడం గురించి. సో నెక్స్ట్ ప్రతి ఒక్కటి మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది. ఎవరు కంగారు పడకండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్న కంపెనీకి చెప్పండి, మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.